పల్నాడులో పరిస్థితులు మారుతున్నాయి. హత్యలు, కక్షలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. రాజకీయ విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి. పార్టీలను ప్రాణంగా భావించి తన వర్గం కోసం ప్రాణాలు బలిపెడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు బాగానే ఉంటున్నారు, మధ్యలో కార్యకర్తలే ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు నేతల కోసం హత్యలు చేసిన వారు జైళ్లకు వెళ్తున్నారు. పల్నాడులో పొలిటికల్ సినారియోపై పూర్తి విశ్లేషణ. పల్నాడులో రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రయ్య హత్య సంచలనంగా మారింది. తాజాగా జట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావుల హత్య ప్రకంపనలు రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో 2 మర్డర్లకు ప్రధానంగా ఆధిపత్య పోరు కారణంగా తేల్చారు. హత్యకు గురైన ఇద్దరూ చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి A1గా ఉన్న జవిశెట్టి శ్రీను ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి కుడి భుజంగా ఇతను పనిచేశారనే ప్రచారం ఉంది. ఇక రెండో ముద్దాయి తోట వెంకటరామయ్యకు A1 జవిశెట్టి శ్రీను దగ్గరి బంధువు. గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు వల్ల ఈ ఘటన జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంపుకునే అంత ఆధిపత్య పోరు ఉండకపోవచ్చని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారు రెచ్చగొడుతూ గొడవలకు కారణమవుతున్నారని పసుపు కార్యకర్తలు చర్చ వినిపిస్తోంది. అయితే నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నా ఎమ్మెల్యే జూలకంటి పట్టించుకోవటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే గ్రామంలో గతంలో చంద్రయ్య హత్యకు గురయ్యారు. ఈ డబుల్ మర్డర్ కేసులో మాజీ ఎమ్మెల్యే PRK, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి ముద్దాయిలుగా చేర్చారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు పోలీసుల సమాచారం. మహానాడులో ఈ ఘటన ఆధారంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులు చేరి తమ అజెండా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని, కార్యకర్తలు శాశ్వతమని చెప్పుకొచ్చారు. పల్నాడులో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాజకీయ పార్టీల నేతల ఆధిపత్య పోరుతో తాము బలవుతున్నామని వాపోతున్నారు. పల్నాడు గడ్డపైన ఈ రక్త చరిత్రకు ముగింపు పలికి శాంతికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.